మనం కొనసాగించబడదాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనం. ఈ యొక్క 22వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలు మనం చాలా చక్కగా గమనిద్దాం. ఇక్కడున్న మాటలు, బాలుడు నడవవలసిన త్రోవము వానికి చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ లేఖనాలు బట్టి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మన ముందు ఒక చిన్ని బిడ్డల యొక్క జీవితాలు, ఒక చిన్నది అనే స్థితిలో నడిపించబడుతున్న వారి యొక్క జీవితాలు, వారి తల్లిదండ్రులు ఏ విధంగా నడిపించారో అలాంటి స్థితిలో వారి జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉన్నాయో మనం ఇది మన గుర్తు చేసుకుందామండి. ఇక్కడ ఉన్న మాటలు బట్టి, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోవడాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి ఒక చిన్నది అనే వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆమె యొక్క జీవితం ఒక బానిసరాలుగా మార్చబడిన పరిస్థితి. ఇశ్రాయేలీల యొక్క చిన్నది ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దాసురాలుగా మార్చబడి ఒక ఇంటి వద్ద నివాసం ఉండి బానిసరాలుగా ఆమె జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి. ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న ఆ యజమాని యొక్క స్థితిని బట్టి గుర్తుపడుతున్న పరిస్థితి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన స్థితిలో ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి ఒక కుష్టి రోగాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ విధమైన స్థితిలో నడిపించబడుతూ తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటున్న పరిస్థితి. అయితే ఆ యొక్క వ్యక్తికి ద్వారా అనేకమైన దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడని చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకుంటున్నాడని చూడండి. ఆయన సమస్తము బయటికి వెళ్ళినప్పుడు పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క జీవితంలో ఒక సంతోషకరంగా నడిపించబడుతున్నవాడు, కానీ ఇంటికి వస్తేనేమో తన జీవితంలో కుష్టి అని బాధక తన జీవితంలో వేదనకరమైన స్థితిలో ఉంటున్నాడు. ఇది గమనించిన ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క చిన్నది తన యొక్క ఆ వ్యక్తి తన యొక్క భార్యకు చెబుతూ ఉంది, అమ్మ, మా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ప్రార్థిస్తే అక్కడ ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నదో అలాంటి స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క బాధ నుంచి, వేదనకరమైన స్థితి నుంచి విడిపించడానికి ఆ దైవజనులు ప్రార్థిస్తారు అని చెప్పి ఆమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో ఉంది అంటే ఈమె యొక్క బానిసరాలుగా మార్చబడినది. ఈ బానిసరాలుగా స్థితిలో నడిపించబడుతున్న తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉంటారు? ఎక్కువ శాతం ఏమనుకుంటూ ఉంటారు? ఇలాంటి వాడికి ఇలాంటి స్థితిలో ఉండటం మంచిదేలే అని అనే పరిస్థితుల్లో నడిపించబడుతున్న పరిస్థితి ఉంటది. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క చిన్నది ఏమి నేర్చుకుంది అంటే, తమ యొక్క జీవితాలలో తన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించటం నేర్చుకుంది ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క చిన్నది. ఈమె ప్రకటించిన దాన్ని బట్టి అక్కడ ఆ యొక్క వ్యక్తి తన దాసులను పంపించి ఆ దైవజనుడికి పంపించగా దైవజనుడు చెబుతూ ఉన్నాడు, పలానా ప్రాంతంలో నీవు మునుగు, 7 మార్లు మునుగు, యోర్దాను ప్రాంతంలో అని చెబుతున్న స్థితిని బట్టి ఆ యొక్క ఆలోచిస్తున్నాడు. పలానా ప్రాంతంలో అక్కడికి వెళ్ళి నేను మునిగేదేంది, నా ప్రాంతంలో అని ఆలోచిస్తున్న పరిస్థితిలో ఒక దాసుడు చెబుతున్నాడు, అయ్యా, ఆయన ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే చేయమంటే చేస్తావు కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన నీళ్లతో మునిగి శుద్ధుడు కమ్మంటున్నాడు కదా అని చెబుతూ ఉండగా అక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అతడు ఆ యొక్క 7 మార్లు మునగగా పసిపిల్ల దేహము వలె తన జీవితంలో మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇది దేని వలన కలిగింది అంటే, ఈ ఇశ్రాయేలీయుల యొక్క చిన్నది అక్కడ సువార్తను ప్రకటించినది కనుక అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు.
ఇదే మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మన యొక్క జీవితాలలో మనకున్న కుమారులే కానీ, కుమార్తెలే కానీ, మనం బాలుడు నడవవలసిన త్రోవలో ఆ చిన్నతనం నుంచి వానికి నేర్పుతున్నామా లేదా? ఆ స్థితిలో మన జీవితాలు మనం నడిపించబడుతూ, వారికి నేర్పేవారిగా మనం మార్చబడితే, ఈ సువార్తను ప్రచురపరచబడడానికి అవకాశం ఉన్నది. రెండోగా వ్యక్తిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే, ఒకటి దైవ సేవకుల గురించి గొప్పగా చెబుతూ దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే దైవజనుల యొక్క స్థితిని బట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అలాంటి ఆ చెరసాలలో ఉన్న పరిస్థితిని గమనించిన వారై సంఘమైతే ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఆ సంఘములో ఒక చిన్నది ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ చిన్నది ఏం చేస్తుంది అంటే దైవజనుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా కనపడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దైవజనుల కొరకు భారము కలిగి ప్రార్థించే వ్యక్తిగా కనపడుతున్న వ్యక్తి ఈ యొక్క వ్యక్తి చిన్నది. ఈ చిన్నది జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క చిన్నదిలో ఇంకో గొప్పతనం ఏమిటంటే దైవజనుల యొక్క స్వరమును వినిన వ్యక్తిగా కనబడుతుంది. ఇదని మనం నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే బాలుడు నడవవలసిన చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన వాడిగా మార్చబడతాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అలాంటి పరిస్థితులు కొన్ని మంది వారి జీవితాలలో ఆ దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాలలోనే కొంతమంది తమ జీవితాలు ఈ విధమైన స్థితులు నడిపించుతూ ఉన్నారు. కానీ కొన్ని మందిని ఏం చేస్తున్నారంటే తమ యొక్క జీవితాలలో వీరింతే నడుస్తారులే, వీరింతే నడిపించబడతారులే అనే ఆలోచన చేత నడిపించబడి వారిని ఏం చేస్తున్నారంటే నడిపించవలసిన మార్గములో నడిపించకుండా వారిని విడిచిపెడుతున్న పరిస్థితులు. ఇదినే మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో మన యొక్క కుమారులకే కానీ మన కుమార్తెలకే కానీ మన జీవితాల్లో వారికి ఏ స్థితిని నేర్పుతున్నాము, ఏ మార్గాన్ని చూపిస్తున్నాము, ఏ నడకను మనం చూపిస్తున్నామో ఆ నడకలో మన జీవితాలు ఏ విధమైన స్థితిలో ఉంటున్నాయో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ స్థితిలో మనం చేసే పనిని వారు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఆ చిన్ననాటి నుంచే వారి జీవితాలలో ఒక్కొక్క మనిషి ఏం చేస్తూ ఉంటారు, వారి ముందే వారి యొక్క జీవితాల్లో తిట్టుకుంటూ వాదనతో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి వారు గ్రహించి వారు చిన్ననాటి నుంచి ఆ పిల్లలు ఆ విధమైన స్థితిలో నడిపించబడతారు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఇలాంటివి తీసుకురా, అలాంటివి తీసుకురా, కొంతమంది ఆ యొక్క తాగే సిగరెట్లు కానీ ఏయైనా చిన్న బిడ్డలకి అలాంటివి నేర్పుతూ ఉంటారు. ఇది కాదు మనం నేర్పించవలసింది. ముందుగా మొదటిగా బాలుడు నడవలసిన మార్గము అనగా దేవుని యొక్క సన్నిధికి నడిపించి వాని జీవితంలో నడిపిస్తే చాలు. వాని యొక్క జీవితంలో ఆ మార్గంలో నిలిచి ఉంటాడు. వాడు పెద్దవాడైనా అంటే అక్కడ ఉంటుంది మాట, వాడు ముసలివాడు అయినా ఆ మార్గము నుంచి తప్పిపోడు. ఆమేన్ హల్లెలూయా. అంటే అలాంటి స్థితిలో నడిపించబడాలి. అలాంటి స్థితిలో ఆ వ్యక్తిని మనం నడిపించుకుంటూ మన యొక్క జీవితాలు ఆ విధమైన స్థితిలో కుమారులకి, కుమార్తెలకి నేర్పాలి. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి దేవుని సువార్తను ప్రచురపరిచిన వ్యక్తి ఒక వ్యక్తి చిన్నది. 2 దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థించి దేవుని యొక్క సేవకుని యొక్క స్వరం వినిన వ్యక్తిగా కనబడుతుంది. 3 మన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మూడవదిగా ఏంటంటే చిన్న బాలుడిగా తన జీవితంలో ప్రతిష్ఠించబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు. ఇతడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఏమని అంటే మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనంలో ఉంటది. మీరు చదవద్దు, నేను చెబుతానండి. అక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ప్రత్యక్షమగుట అరుదు కాలం అంటది. ఆ అరుదు కాలములో దేవుని యొక్క ప్రత్యక్షతను తన జీవితంలో స్వరాన్ని వినిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు బాలుడగు సమూయేలు.
ఇతడు చిన్ననాటి నుంచి తన జీవితంలో చూసుకుంటే అతని యొక్క స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో తన చిన్ననాటి నుంచి తన తల్లి ఆ విధమైన స్థితిలో నేర్పింది కనుకనే తన మార్గంలో దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో నడిపించబడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు ఆ యొక్క వ్యక్తి. అక్కడ అంటది జ్ఞాపకం చేసుకుంటే, బాలుడగు సమూయేలు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచు ఎదుగుచూ ఉండెను అంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట అదే కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనా ఎదుగుచూ ఉన్నవాడైనా ఆ మార్గము నుంచి తప్పిపోడు అంటుంది. మరి అక్కడ ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. అక్కడ ఉన్న వ్యక్తి దైవజనుల యొక్క కుమారుల యొక్క స్థితి ఎలా ఉంది? వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారు ఆ యొక్క పరిచర్య చేయటకు వస్తున్న వారిని వీరు ఏం చేస్తున్నారంటే, ఆ లోకానుసారంగా తమ జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితుల్లో, లోకంలో ఏ విధంగా పాపం చేస్తున్న పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో తమ యొక్క కుమారులు నడిపించబడుతున్నారు. ఏలి యొక్క కుమారులు. ఏలి ఎవరు? దేవుని యొక్క సేవకుడు. మరి అతనికి ఆ కుమారులకి నేర్పేమైతుంది? నేర్పించింది ఏమిటి? నేర్పంది ఏమిటి? దేవుని సన్నిధిలో వచ్చిన వారి జీవితాల్లో ఏ విధంగా నడిపించబడాలో ఆ వ్యక్తి ఆ విధమైన స్థితిలో కుమారులకు నేర్పలేని పరిస్థితి కనుకనే అక్కడ అంటుంది, వీరిని సంపదలిచి ఉంచెను కనుక యెహోవా వారి జీవితాల్లో తండ్రి మాటను వినలేదంట వారు. ఆ తండ్రి మాట వినకుండా ఉండటానికి కారణం ఏమిటంటే, వారు నడిపించబడిన నడక, వారు చేసిన పాపము వారిని ఏం చేసిందంటే మరణానికి అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకో. నీకిచ్చిన కుమారులే కానీ, నీకిచ్చిన కుమార్తెలే కానీ, నీవు ఏ విధమైన స్థితిలో వారిని పెంచగలుగుతున్నావు? ఒకటి, దేవుని సువార్తను ప్రకటిస్తూ కష్టాలలో, బాధల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని సువార్తను ప్రకటించేవారుగా మార్చబడే స్థితిలోనికి దేవుని పిల్లలుగా మనం మార్చిపెట్టాలి. ఆ యొక్క చిన్న బిడ్డలకు నేర్పాలి. 2, దేవుని సన్నిధిలో దైవ సేవకుల కొరకై భారం కలిగి ప్రార్థించేవారుగా, చెరసాలలో ఒక బంధకాలలో ఉన్న పరిస్థితిలో ఆ విధమైన స్థితిలో సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తున్న ప్రదేశంలో ఆ చిన్నది ఉంది కదా, అలాంటి స్థితిని నేర్పించాలి మన యొక్క పిల్లలకు. 3, మన జీవితాలలో దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూసినట్లుగా, ఆ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతను వారు ఆ స్వరంను వినేవారుగా మార్చబడే విధంగా, మనం మార్చే విధంగా ఆ దేవుని సన్నిధిలో వారు నిత్యము ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చేవారుగా మనం మార్చబడాలి. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మన యొక్క స్థితిని బట్టి వారు ఇప్పుడే కాదులే నేర్చుకునేది, ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉంది అని వెనకేసుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇది ఒక రక్షణ విషయంలోనే కాదు, దేవుని యొక్క పిల్లల వారి జీవితాల్లో నేర్పించే నేర్పులను బట్టి కూడా వారిని ఇప్పుడే నిర్లక్ష్యపరుస్తూ ఇంటి వద్ద నుంచి వీరు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఇలాంటి స్థితి కాదు. దేవుని యొక్క సన్నిధిలోనికి వారిని తీసుకురావాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎలా స్థితిని నడిపించబడాలో ఆ దేవుని మాటలను వారు నేర్చుకుంటారు కనుక, ఆ యొక్క స్థితిని బట్టి పెద్దవారైన వారి జీవితాలలో అలాంటి మార్గము నుంచి తప్పిపోకుండా వారి జీవితాలు కాపాడుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయంటే, ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నది. ఆ దినములలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దినాలలో హెరోదు యొక్క పుట్టినరోజు ఒక రోజు వచ్చింది. ఆ రోజు వచ్చిన రోజున ఒక కుమార్తె, హెరోదియ కుమార్తె అక్కడ నాట్యం చేస్తుంది. ఈమె ఏం నేర్పింది? తమ జీవితాలలో నాట్యాన్ని నేర్పించింది. అంటే డాన్స్ నేర్పించింది, నృత్యాన్ని నేర్పించింది. ఈ నృత్యానికి అనేక మంది ఆకర్షించారు. అనేక మంది వారి జీవితాల్లో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంతోషించారంట అక్కడ. నేను అంటున్నాను, ఆ స్థితిని బట్టి వారి జీవితాలలో ఏ విధమైన పాపంలోనికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది.
ఇక్కడున్న స్థితి జ్ఞాపకం చేసుకుంటే తన తల్లి ఏం నేర్పించింది అంటే నాట్యము, నృత్యము నేర్పించి అనేక మంది జీవితాల్లో సంతోషపరిచింది. అంటే అది లోక సంబంధమైన సంతోషం అది. అయితే ఈ స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి సంతోషించిన దాన్ని బట్టి హెరోదు ఏమంటున్నాడంటే, అమ్మా నీకేం కావాలో కోరుకో అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే చెబుతున్న మాటని జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఏం చేస్తుందంటే ఎళ్ళి అక్కడికెళ్ళి ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన తల్లి దగ్గరికెళ్ళింది. నేర్పించవలసినది ముఖ్యముగా ఎక్కువ శాతం మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కుమారులు, కుమార్తెలకు నేర్పవలసింది ఎవరంటే తల్లే సరియైన మార్గంలో నడిపించాలి. ఒకటి మనకు కనపడుతది. మొదటిగా కనపడుతున్నది ఎవరంటే తల్లి ఏం చేసిద్దంటే కుమారుని యొక్క స్వరమును విని తండ్రి ఆ యొక్క కుమారుడికి పెద్ద కుమారుడికి చెబుతున్నప్పుడు ఆ యొక్క విని దానిని ఏం చేసిందంటే చిన్న కుమారుడు చెప్పి నువ్వు వెళ్ళి మోసాన్ని తీసుకురా సిద్ధపరచుతా నేను సిద్ధపరిచి భోజనం తండ్రి వద్దకు తీసుకెళ్ళు నువ్వు ఆశీర్వదించబడతావు అని తీసుకొచ్చింది. లాస్ట్‌కి తన యొక్క తిప్పలు ఎలాంటి పరిస్థితికి వచ్చింది. చావు బ్రతుకులతో పరిగెత్తుతున్న పరిస్థితి తన జీవితంలో. అక్కడికెళితే తన జీవితంలో నెమ్మదుందా? నెమ్మది కూడా లేదు. తన జీవితంలో ప్రేమించాడు. లోక సంబంధమైన ప్రేమ చేత తన జీవితంలో కొలువు చేసిన పరిస్థితి. ఏం చేయాలి? తల్లిదండ్రులు నేర్పవలసినది ఏమిటి? మొదటిగా తల్లి నేర్పవలసినది ఏమిటి? ఇక్కడున్న తల్లి ఏం చెబుతుందంటే ఆమె అంటుంది ఆమెకున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అంతకుముందు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క బాప్టిస్మిచ్చు యాహోను గారు మాట్లాడాడు. అమ్మా నీవిలాంటి పాపం చేస్తున్నావు, ఇలా చేయకూడదమ్మా అని ఆమెకి హెచ్చరిక చేశాడు. ఇక్కడున్న ఆ దైవజనులని ద్వేషిస్తూ తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కుమార్తె అడిగినప్పుడు బాప్టిస్మిచ్చు యాహోను తలాడగమంటుంది. అక్కడున్న స్థితిని బట్టి ఏమి నేర్పింది కుమార్తెకి? ఒక మనిషికి ప్రాణహానిని తీసుకొచ్చే ఆ ఆలోచన నడిపించే స్థితియా? దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో కూడా మన కుమార్తెలకు మనం ఏం నేర్పుతున్నాం? దేవుని యొక్క మార్గములో ఎలా స్థితిలో ఏమి నేర్చుకోవాలా? మన జీవితాల్లో ప్రవర్తన ఏ విధమైన స్థితిలో ఉన్నది అది నేర్పాలా? వీటన్నిటిలో మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో ముందుగా మన జీవితాలన్నిటిని నడిపించుకుంటూ మన కుమారులకి, కుమార్తెలకి మనం నేర్పేవారిగా మనం మార్చబడాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవము వానికి చిన్నతనము నుంచి నేర్పితే ఆ మార్గము నుంచి ఎవ్వడు తప్పించలేడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తే ఈమె చేసిన పరిస్థితి ఏమిటి? చిన్నదానికి నేర్పవలసినది ఇదా? నాట్యమా? నృత్యమా? ప్రాణహాని తీసుకురామని చెప్పేదా? ఈ ఇశ్రాయేలు చిన్నది ఎలాంటి స్థితిలో ఉన్నది? ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడి తన జీవితంలో తన తల్లిదండ్రులు నేర్పించిన నేర్పును బట్టి ఒక వ్యక్తికి ఎలాంటి హాని చేయకూడదని ఒక మంచి సువార్తను ప్రకటించింది. ఆ వ్యక్తి జీవితంలో ఉన్న స్వస్థత, ఆ యొక్క వ్యక్తికి ఒక రోగం ఉంటే ఆ రోగం నుంచి విడుదల కలుగజేసేది మా దైవజనులు ఉన్నారు, ప్రార్థన చేస్తారని చెప్పి ఒక గొప్పగా ఆమె జీవితంలో నడిపించబడింది. అట్టి స్థితికి కావాలి కదా కుమారులకు, కుమార్తెలకి. ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇతడు చాలా గొప్పవాడు. దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే బాలుడుగా దినాలలో దావీదు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఆ దినములలో జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది సౌలు యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా సౌలు గారు పరిపాలన చేస్తున్న పరిస్థితులు అవి. ఆ పరిపాలన చేస్తున్న సమయంలో ఒక దినాన గొలియాతు అనే వ్యక్తి ఒక గంభీరమైన స్వరముతో వారి మీద యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఈయన అనేక మందికి ఆ యొక్క వ్యక్తి ఎత్తుగలవాడని చెబుతూ ఉంది. అయితే ఇతని యొక్క స్థుతిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో ఈ వ్యక్తిని చూసి ఈ యొక్క ప్రజలందరూ భయపడుతున్న పరిస్థితి, యుద్ధానికి ఎవరు సిద్ధం అవ్వలేని పరిస్థితి, దాక్కునే పరిస్థితి. ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉన్న సౌలు గారి యొక్క జీవితం కూడా అదే పరిస్థితిలో ఉన్నది. అయితే ఈ యొక్క వ్యక్తి గొర్రెల కాపరిగా మార్చబడిన వాడు బాలుడగు దావీదు గారు ఆ దినములలో.
మరి ఆ దినములలో బాలుడగు దావీదు గారిని యెషయా తన యొక్క తండ్రి అయిన యెషయా గారు తన యొక్క అన్నల యొద్దకు పంపిస్తున్న సమయం అది. ఎప్పుడైతే ఈ స్వరంని వింటూ ఉన్న ఆ పరిస్థితిని బట్టి వారందరూ దాక్కుంటున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి ఏమో ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి మీద తను ఏ విధమైన స్థితిని బట్టి ఇత్తడి అంతటి వాడు జీవము కలిగిన దేవుని పేరిట తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎవడు దేవునిని తిరస్కరించుటకు ఏ పాటి వాడీడు అని చెప్పి ఒక పౌరుషం గలవాడే దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ వ్యక్తి. ఇలాంటి ధైర్యముతో, పౌరుషముతో దేవుని కొరకు నిలబడే వ్యక్తులు మనకు కావాలి. రానున్న దినములలో ఎలాంటి పరిస్థితులు కలుగుతాయంటే, అక్కడక్కడ మత్తోన్మాదుల యొక్క జీవితాలలో లేస్తూ సువార్తను ప్రచురపరచనీయకుండా చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. లోకములో అక్కడక్కడ ఈ స్వరాలు వినబడుతున్నాయి. గొలియాతు స్వరం ఎలా వినబడుతుందో, ఇక్కడ అక్కడక్కడ తమ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, ఏ విధమైన చేతనైనా ఈ యొక్క మతమును అణచాలి అనుకుంటున్నారు. కానీ దేవుని కృప ఏమిటంటే, ఎక్కడైతే ఎక్కడైతే ఇలాంటి స్థితి కలుగుతుందో దేవుడు ఇంకా అపరిమితమైన కృపను చూపించి ఇంకా ఆ రాజ్య సువార్తను ప్రచురపరుస్తున్నాడు. వారు ఏదో దానిని కప్పుపుచ్చుదాం అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క సువార్త ఇంకా వెల్లడగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలిసినదే, 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన పగడాల ప్రవీణ్ గారి యొక్క జీవితం. అంతకుముందు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే, అతడు చనిపోయిన తర్వాత దాని యొక్క సువార్త అంటే ఆయన చెప్పిన వాక్కులు ఇప్పుడు ఈ లోకములో ప్రతి ప్రాంతానికి ఈ ఆయన సువార్త వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు మత్తోన్మాదులు చంపేశాము ఇంక ఏమి లేదు అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క సువార్త అక్కడే ప్రబలమైంది. దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి సువార్త అనేక ప్రాంతాలకు విస్తరించిపోయింది. ఇక్కడున్న జ్ఞాపకం చేసుకుంటే గొలియాతు యొక్క స్థితిని బట్టి ఆ స్వరముని విని దాక్కుంటున్న పరిస్థితిలో ఒక దావీదు లేచి, బాలుడగు దావీదు ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డాడో అలాంటి స్థితిలో మన కుమారుల్ని కుమార్తెలను నిలబెట్టి దేవుని రాజ్య స్వార్థ నిమిత్తం అనేకమైన ప్రాంతాలకు పౌరుషముతో దేవుని కొరకు నిలబడే వాళ్ళని అనేక మందిని లేవనెత్తాలి. ఎందుకంటే ఈ లోకములో జరుగుతున్న పరిమాణాలు ఏ స్థితిలోనికి తీసుకెళ్తున్నాయో తెలియట్లేదు. కనుక మన జీవితాలలో బాలుడగు దావీదు ఎలా ఉన్నాడో, బాలుడగు సమయలు ఏ విధంగా జీవించాడో, ఆ బాలిక ఆ యొక్క చిన్నది ఇశ్రాయేలు చిన్నది ఏ విధంగా నడిపించబడిందో, అలాగే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆసక్తితో దైవ సేవకుని యొక్క కొరకై ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ఆ యొక్క చిన్నది రోదే అనే ఒక చిన్నది ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆ సేవకుల కొరకు ప్రార్థన చేసిందో అలాంటి స్థితిని మన యొక్క చిన్ని బిడ్డలకి నేర్పించుదుము గాక. ఈ మాటలు మీ నికిడిలో దీవించి ఫలించును గాక.